హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసనింది ఎపిసోడ్ నెంబర్ 35. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. తర్వాత రోజు ఉదయం శశి నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి బయట వాకిలి శుభ్రం చేసి కల్లాపి చల్లి ఇంట్లోకి వెళ్ళి ముగ్గు తీసుకునొచ్చి ముగ్గు వేయబోతూ మాస్టర్ గారి ఇంటి వైపు చూసింది. అప్పటికే సిరి ముగ్గు వేస్తూ ఉండటం చూసి ఆ ఇంటికి ఇన్ని రోజులకి సిరి రూపంలో వెలుగు ప్రసాదించావా స్వామి అని మనసులో అనుకుని సిరి వైపు చూసి చిన్నగా నవ్వి వాకిలి నిండా తన ముగ్గు పరిచింది. ప్రకాష్ గారికి కాఫీ ఇస్తుండగా ట్రేలో ఒకే కప్పు ఉండటం చూసి మాస్టర్ గారికి కాఫీ ఇచ్చేసావా అని అడిగారు ఆయన. లేదు నాన్న, ఇక నుండి మాస్టర్ గారి కాఫీకి వచ్చిన దిగులేమీ లేదు, సిరి ఉందిగా అంటూ నవ్వింది. ఆ నవ్వులో ఆయన కూడా శృతి కలిపి కాఫీ కప్ అందుకున్నాడు. స్నానం చేసొచ్చి ఉదయ్ తెచ్చిన పూజ సామాన్లలో అన్నీ వచ్చాయో లేదో చూసుకుంటూ ఉండగా శశి, ఈ పువ్వులు ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్న ఉదయ్ వైపు చూసి సిరి రెడీ అయిందా అని అడిగింది. హా, అవుతుంది శశి అని సమాధానం చెప్తూ పువ్వులని ఒక పక్కగా పెట్టి ఇవి సరిపోతాయా అని అడిగాడు. హా, సరిపోతాయి అని తలాడించి ఇంతకీ పంతులు గారు ఎప్పుడొస్తారు అని అడుగుతూ దేవుడి పీఠం అలంకరించడానికి కూర్చుంది. ఇంకా టైం ఉంది శశి అని చెప్తూ బయటికి వెళ్ళాడు ఉదయ్. ఇంటి బయటికి వెళ్ళగానే ఎదురుగా తమ ఇంట్లో నుండి ఎరుపు రంగు పట్టుచీర కట్టుకొని ముద్ద మందారంలా ఎదురు వస్తున్న సిరిని చూసి అక్కడే ఆగిపోయాడు ఉదయ్. ఉదయ్ తన వైపు అలా కల్లార్పకుండా చూస్తుంటే సిరి బుగ్గలు కూడా ఎరుపు వర్ణం పూసుకున్నాయి. అది చూసి నవ్వుకున్నాడు ఉదయ్. సిరి తన దగ్గరకు వచ్చే వరకు అలాగే చూసి తనని దాటి వెళ్తున్న సిరి చెయ్యి పట్టుకొని ఆపాడు ఉదయ్. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని చుట్టూ చూసి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఉదయ్ వైపు చూసింది. చాలా చాలా బాగున్నావు సిరి అని చెప్పి తన వెనక ఉన్న గులాబీ చెట్టు నుండి సిరిలాగే సిగ్గుతో ముడుచుకుపోయి ఇంకా పూర్తిగా విచ్చుకొని గులాబీ పువ్వుని కోసి సిరికి ఇచ్చాడు ఉదయ్. ఆ పువ్వు తీసుకొని తన జడలో ఒక పక్కగా అందంగా పెట్టుకుంది సిరి. ఇప్పుడు ఇంకా ఇంకా ముద్దుగా ఉన్నావని చెప్పి సిరి దగ్గరకు వచ్చి నుదుటి మీద పెదాలద్ది దూరం జరిగి సిగ్గు వల్ల ఎర్రగా కందిపోయిన సిరి ముఖాన్ని మురుసుకుంటూ చూస్తూ నించున్నాడు ఉదయ్. ఉదయ్ దగ్గరికి రాగానే ఎగిసిపడిన తన గుండె వేగాన్ని అదుపు చేసుకొని అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళిపోయింది సిరి. సిరి వెళ్ళేసరికి వ్రతం పీటకి పువ్వులు కడుతున్న శశిని చూసి తను కూడా వెళ్ళి శశికి పువ్వులు అందించింది. ముద్దుగా రెడీ అయిన సిరిని చూసి చిన్న చిరునవ్వు నవ్వి పువ్వుల సజ్జని సిరి ముందుకు జరిపి, ఈ పువ్వులు నువ్వు కడుతూ ఉండు సిరి, నేను వెళ్ళి ప్రసాదాల సంగతి చూస్తాను అంటూ లేచింది శశి. మధ్యలో లేవటం ఎందుకు శశి, నేను ప్రసాదాలు చేస్తాను అని సిరి అనటంతో కొత్త కోడలికి అప్పుడే వంటిల్లో అప్పగించేస్తామా అని చమత్కారంగా అడిగింది శశి. అప్పటికే ముద్దుగా రెడీ అయిన సిరి అలంకారం చెదర్నివ్వటం ఇష్టం లేక ఆ మాటకి చిన్నగా నవ్వి, అయితే ఈ రోజుకి నాకు సెలవిచ్చారన్నమాట అంటూ నవ్వేసింది సిరి. శశి వెళ్ళి ప్రసాదాలు చేసేలోపు సిరి దేవుడి పీఠాన్ని సిద్ధం చేసేసింది. శశి, నువ్వెళ్ళి రెడీ అవ్వు, పంతులు గారు వచ్చే టైం అయింది కదా అని చెప్పింది సిరి. వరండాలో కూర్చుని వీళ్ళ మాటలు వింటూ వీళ్ళ పనులు గమనిస్తున్న మాస్టర్ గారు ప్రకాష్ వైపు చూసి, ఇంట్లో మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల ఉంటే ఆ ఇంటి కళ్ళ వేరుగా ఉంటుంది ప్రకాష్ అన్నారు. అవును మాస్టర్ గారు, మీ ఇంటికి మళ్ళీ ఆ కళ సిరి వల్ల వచ్చింది అన్నారు ఆయన. అవునన్నట్టుగా తలాడించారు మాస్టర్ గారు. కాసేపట్లో శశి కూడా రెడీ అయ్యి వచ్చి పూజకి కావలసినవన్నీ సర్దింది. ఇంతలో సిరి వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చేశారు. వాళ్ళని పలకరించి ఇంట్లోకి తీసుకొచ్చాడు ఉదయ్. పూజకి అన్నీ సిద్ధమవగానే పంతులు గారు కూడా రావడంతో సిరి ఉదయ్లని పూజలో కూర్చోమని వాళ్ళకొక పక్కగా శశిని కూర్చోమన్నారు. ఆయన చెప్పినట్టు కూర్చుని పూజ మొదలుపెట్టారు. పూజ మొదలైన చైతూ ఇంకా రాకపోవటంతో శశి మాటి మాటికి గుమ్మం వైపు చూస్తూ ఉండటం గమనించింది సిరి. చైతూ రాకపోయేసరికి కాస్త దిగులుగా కూర్చుని పూజ చేస్తున్న శశి భుజాన్ని తన భుజంతో తట్టింది సిరి. ఏంటి అన్నట్టు సిరి వైపు చూడగానే గుమ్మం వైపు చూడు అన్నట్టుగా సిరి కళ్ళతో సైగ చేయటంతో అటుగా చూసింది శశి. ఇప్పటి వరకు ఉన్న దిగులు ఒక్కసారిగా ఎవరో తీసేసినట్టు పోయి ముఖంలో హుషారు చేరింది శశిలో. మళ్ళీ సిరి శశి భుజం తట్టి ఇప్పుడు హ్యాపీనా అని చూపులతోనూ అడిగేసరికి సిగ్గుతో కళ్ళు దించేసింది శశి. చైతూ, నువ్వు కూడా వెళ్ళి అలా కూర్చో అని మాస్టర్ గారు చెప్పటంతో వెళ్ళి శశి పక్కన కూర్చున్నాడు చైతూ.
చైతు, శశిలు కళ్ళతోనే పలకరించుకొని ఇంకా ఏ చింత లేనట్టుగా శశి దేవుడి మీద దృష్టి పెట్టి పూజలో కూర్చుంది. పూజకి వచ్చిన వాళ్ళు కూర్చున్న విధంగా ముందే అన్ని సిద్ధం చేయటంతో వచ్చిన వాళ్ళు కూడా చక్కగా కూర్చున్నారు. దేవుడా, ఎప్పటికీ మేము కలిసి ఉండాలని కోరుకోవటం నా స్వార్థమైతే నేను స్వార్థపరాలని స్వామి. మేమెప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. నా వాళ్ళందరూ సంతోషంగా ఉండేలా చూడు అని కోరుకుంటూ దేవుడికి మొక్కుకుంది శశి. పూజ పూర్తయ్యాక ఉదయ్, సిరిలు దేవుడికి మొక్కుకొని అందరి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వచ్చిన అందరికీ తాంబూలాలిచ్చి భోజనాలు పెట్టి ప్రసాదమిచ్చి పంపించారు. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మేం కూడా తినేశాం కదా శశి, ఇక మీరే ఉన్నారు, మీరు కూడా తినేయండి అని చెప్పారు మాస్టర్ గారు. అలాగే తాతయ్య అని ఆయనకి నవ్వుతూ బదులిచ్చి చెట్టు కింద కూర్చున్న ఉదయ్, చైతుని పిలవటానికి వెళ్ళింది శశి. సిరి వాళ్ళ అమ్మగారు వడ్డిస్తుంటే నలుగురు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేసి కాసేపు అలా కూర్చున్నారు. ఇక మేం బయలుదేరుతాం మాస్టర్ గారు, సాయంత్రం మళ్ళీ వచ్చి అబ్బాయిని అమ్మాయిని తీసుకెళ్తాను అని చెప్పారు సిరి వాళ్ళ నాన్న. కాసేపు కూర్చోండి బావా, ఇప్పటి వరకు ఏదో పని చేస్తూనే ఉన్నారుగా అన్నారు ప్రకాష్ గారు. లేదు బావా, మళ్ళీ వస్తానుగా, పంతులు గారికి కబురు పెట్టాను, వెళ్ళొస్తాను అని ప్రకాష్ గారికి మాస్టర్ గారికి చెప్పి ఇంట్లోకి వెళ్ళి సిరికి కూడా సాయంత్రం తానొచ్చే సిరిని, ఉదయ్ని తన ఇంటికి తీసుకువెళ్తాను, 6 వరకు రెడీ అయి ఉండమని చెప్పి అక్కడి నుండి సిరి వాళ్ళ అమ్మగారిని తీసుకుని వెళ్ళిపోయారు. ఒకే ఊర్లో ఉన్నప్పటికీ వాళ్ళు అలా వెళ్తుంటే సిరికి చాలా బాధగా అనిపించింది. అది గమనించిన శశి సిరి భుజం మీద చేయి వేసి చిన్నగా నొక్కి, ఎలాగూ సాయంత్రం వెళ్తావు, మరో 2 రోజులు అక్కడే ఉంటావు అని చెప్పి, అయినా నువ్విలా ఇప్పుడు డల్ అయితే ఎలా సిరి, పాపం మా అన్నయ్య అని అల్లరిగా నవ్వింది శశి. ఆ నవ్వులోని అల్లరి అర్థం చేసుకొని శశిని ఒక్కటి వేసి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది సిరి. సిగ్గుపడుతూ వెళ్ళిన సిరిని చూసి నవ్వుకుంది శశి. తాపీగా చెట్టు కింద చల్లగాలికి కూర్చొని ముచ్చట్లు పెడుతున్న ఉదయ్, చైతుల దగ్గరకు వచ్చింది శశి. వాళ్ళకి కాఫీ ఇస్తూ, ఉదయ్, సిరి వాళ్ళ నాన్నగారు వచ్చే టైం అయింది, ఈరోజు మీరిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఆయన వచ్చేలోపు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పింది శశి. కాఫీ కప్ తీసుకుని కాఫీ తాగబోతూ ఆగి, కనీసం కాఫీ అయినా తాగనా, లేదా ముందు రెడీ అయ్యి కూర్చుని కాఫీ తాగనా అని అడిగాడు ఉదయ్. అంత డ్రామా వద్దు, త్వరగా కాఫీ తాగి వెళ్ళి రెడీ అవ్వు అని చెప్తూ అక్కడే కూర్చుంది శశి. శశి చెప్పినట్టుగా కాఫీ తాగి రెడీ అవ్వటానికి వెళ్ళాడు ఉదయ్. అక్కడ శశి, చైతు మాత్రమే ఉండటంతో కాఫీ కప్ పక్కన పెట్టి తన కుర్చీ శశి పక్కకు జరిపి శశి చేయిని తన చేతిలోకి తీసుకుని వేళ్ళని మీటితో శశి అని పిలిచాడు. అని పలికింది శశి. ఇంతలో సిరి పిలవటంతో మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోయింది శశి. వెళ్తున్న శశి చేయి పట్టుకుని ఆపి వెనక్కి లాగి చటుక్కున్న శశి బుగ్గ మీద ముద్దు పెట్టి, ఈరోజు నిన్ను చూసినప్పటి నుండి ఒకటే అనిపించింది అన్నాడు చైతు. ఏమనిపించింది అని అర్థం కాక చైతు వైపు చూస్తూ అడిగింది శశి. మళ్ళీ రెండో బుగ్గ మీద ముద్దు పెట్టి చూపించి ఇదే అనిపించింది అంటూ చిన్నగా నవ్వాడు చైతు. చైతు చేసిన పనికి సిగ్గుపడుతూ ఎవరైనా చూశారేమో అని చుట్టూ చూసి చైతు వైపు చూడలేక శశి వెళ్ళిపోబోతుంటే, ఏయ్ శశి, నీకిలా రెండూ నచ్చకపోతే నాది నాకొకటి తిరిగి చెయ్యి అని అడిగాడు అల్లరిగా శశి నడుముని చేతిలో ఇమిడించుకుంటూ. చైతు అడిగిన దానికి ఎలా స్పందించాలో అర్థమవ్వక బుగ్గలు, చెవులు ఎర్రగా అయిపోవటంతో ఇంకా అక్కడుండలేక చైతుని వెనక్కి నెట్టేసి అక్కడి నుండి పరిగెత్తింది శశి. కుర్చీలో కూర్చుని వెళ్తున్న శశిని చూసి అల్లరిగా నవ్వుకున్నాడు చైతు. సాయంత్రం 6 గంటల వరకు ఇంటికొచ్చేశారు సిరి వాళ్ళ నాన్నగారు. అప్పటికే చుట్టుపక్కల వాళ్ళొచ్చేసి ఇంట్లో చిన్నపాటి హడావిడి మొదలైంది. ఆయనకి కాఫీ ఇచ్చి లోపలికి వెళ్ళి సిరిని తీసుకొచ్చింది శశి. ఉదయ్, సిరిలని పక్కపక్కన కూర్చోబెట్టి అత్తింటి సారెతో సిరి ఒడి నింపించింది శశి. ప్రేమ పెళ్ళి, ఆడవాళ్ళు లేని ఇల్లు, నా కూతురికి ఇవన్నీ ఎవరు చేస్తారు అని బాధపడిన సిరి వాళ్ళ అమ్మగారి మాటలు గుర్తు చేసుకొని, మన సిరికి అత్తగారు, ఆడపడచు అన్నీ శశియే, తనుండగా అత్తింట్లో మన బిడ్డకి ఏ లోటు ఉండదు, మన చేతుల మీదుగా పెళ్లి జరగలేదు అనే బాధే తప్ప వేరే అన్నింట్లో మన కూతురు అదృష్టవంతురాలు అని మనసులో అనుకున్నారు సిరి వాళ్ళ నాన్నగారు. మాస్టర్ గారు వెళ్ళి సిరి, ఉదయ్లని ఆశీర్వదించి ఆయన చేతుల్లో ఉన్న చిన్న బాక్స్ లాంటి దాన్ని శశి చేతిలో పెట్టి, ఇంటి కోడలికి మనమిచ్చే కానుక, నీ చేతుల మీదుగా ఇవ్వు తల్లి అన్నారాయన. శశి ఆ బాక్స్ తీసుకొని అందులో ఉన్న హారం తీసి
సిరి మెడలో వేసి బంగారు గాజులు చేతులకు తొడిగింది. మిగిలినవి సిరికి ఇచ్చేసింది శశి. శశి ఇచ్చిన బాక్స్‌ని తీసుకుని ఉదయ్ వైపు భావోద్వేగంగా చూసింది సిరి. "అది నీ హక్కు సిరి" అన్నట్టుగా కళ్ళతోనే చెప్పాడు ఉదయ్. వాళ్ళని ముచ్చటగా చూశారందరూ. ఇక్కడ తంతు పూర్తి కాగానే దేవుడికి దండం పెట్టుకొని "బయలుదేరండి, లేట్ అవుతుంది" అని హడావిడి చేసింది శశి. దేవుడికి మొక్కుకొని శశిని హత్తుకుంది సిరి. సిరిని తిరిగి హక్ చేసుకొని నుదుటన ముద్దు పెట్టి, "సిరి, మీ పెళ్ళి నా కోసం జరిగింది. కానీ మీకోసం మీరు మీ లైఫ్‌ని స్టార్ట్ చేయండి. ఏ నమ్మకంతో మా అన్నయ్య వెనకొచ్చావో ఆ నమ్మకంతోనే ఒకటవ్వండి" అని చెప్పింది శశి. సిరి చిన్నగా నవ్వి తనకి కొద్ది దూరంలో ఉన్న ఉదయ్ వైపు చూసింది. "పద, మామయ్య ఎదురు చూస్తున్నారు మీకోసం" అంటూ శశి అనటంతో అందరూ బయటికి కదిలారు. "వెళ్ళొస్తా తాతయ్య" అని ఆయనకి చెప్పింది సిరి. ప్రేమగా సిరి తలని మీద నిమిరి, "సంతోషంగా ఉండు తల్లి" అన్నారాయన. ఉదయ్ ఆయన్ని కౌగిలించుకొని "వస్తాను తాతయ్య" అని చెప్పి సిరి చెయ్యందుకొని ముందుకు వెళ్ళాడు. చైతు ఎదురొచ్చి ఉదయ్ని హక్ చేసుకుని కారు వరకు తీసుకెళ్లాడు. ఇద్దరూ కారెక్కి బయలుదేరి వెళ్లారు. వచ్చిన చుట్టుపక్కల ఆడవాళ్ళు కూడా వెళ్ళిపోయారు. "మామయ్య, ఇంక మనం కూడా బయలుదేరదామా" అని ప్రకాష్ గారిని అడిగాడు చైతు. చైతు అలా అడగగానే శశి వంక చూశారు ప్రకాష్ గారు. శశి కూడా ఆయన వైపు, చైతు వైపు చూసి, వాళ్ళు ముందుగా అనుకున్న ప్రయాణమే కావటంతో లోపలికి వెళ్ళి తన లగేజ్ తీసుకొచ్చి బయట పెట్టింది. ప్రకాష్ గారు, మాస్టర్ గారు కూడా తమ బ్యాగులు బయట పెట్టడంతో చైతు వాళ్ళ డ్రైవర్ వచ్చి ఆ లగేజ్ మొత్తం తీసుకెళ్లి కారులో పెట్టాడు. "పదండి మావయ్య, శశి, వెళ్దామా" అని అడిగాడు చైతు. "హ్మ్" అని చిన్నగా తలూపి మాస్టర్ గారి వెంట నడిచింది శశి. బయటకు వెళ్ళేసరికి డ్రైవింగ్ సీట్లో డ్రైవర్, ముందు సీట్లో మేనేజర్ ఉండటంతో మాస్టర్ గారు కారెక్కి ఆయన వెనక కారెక్కబోతున్న శశిని ఆపి, "ప్రకాష్, నువ్వు ఇందులో ఎక్కు, శశిని అబ్బాయి తీసుకొస్తాడులే" అన్నారు చైతు మనసు చదివేసినట్టుగా. ఆ మాటకి చైతు ముఖం వెలిగిపోవటం చూసి శశి భుజం తట్టి, "నువ్వు అబ్బాయితో వచ్చేయి తల్లి" అని శశికి చెప్పి ఆయన కారెక్కారు ప్రకాష్ గారు. వాళ్ళ కారెక్కగానే "శశి, మనం వెళ్దామా" అని అడిగాడు చైతు. "హ్మ్" అని తలూపి, "వెళ్లే ముందు ఒకసారి" అని శశి ఇంకేదో చెప్పబోతుంటే, "నాకు తెలుసు, పద వెళ్దాం" అన్నాడు చైతు చిన్నగా నవ్వుతూ. ఆమె మనసేంటో తన మనసైన వాడికి తెలీదా అన్నట్టుగా చిరుగాలి ఇద్దరినీ తాకుతూ వీచింది. శశి వెళ్ళి కారెక్కగానే చైతు నేరుగా శశికి ఎంతో ప్రత్యేకమైన వాళ్ళ ఊరి శివాలయం వైపుగా కార్ని పోనిచ్చాడు. తను రోజే తిరిగే ఊరే అయినా ఈరోజు ఎందుకో ఇంకా ఇష్టంగా అనిపిస్తుంది తనకి. బహుశా ఇంకో వారం రోజులు గడిచిపోతే తను పుట్టి పెరిగిన ఊరికి తను కేవలం చుట్టం చూపుగా వచ్చి వెళ్ళాలి అనే భావం కలగటం వల్లేమో. కొద్ది నిమిషాల్లోనే గుడికి చేరుకున్నారిద్దరు. ప్రశాంతంగా ఉంది గుడి ఆవరణ. అక్కడే ఉన్న కోనేట్లో కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి చల్లటి ఆ సాయంత్రం పూట దేవుడి దర్శనం చేసుకుని ఖాళీగా ఉన్న గుడి ఆవరణలో ఒక పక్కగా కూర్చున్నారిద్దరు. కొండ మీద నుంచి కనిపించే ఊరిని, పచ్చని పంట పొలాలని చూస్తున్న శశి చేతిని తన చేతుల్లోకి తీసుకుని, "ఏమైంది శశి" అని అడిగాడు చైతు. మౌనంగా కూర్చున్న శశిని చూసి తన వైపు శశి ముఖాన్ని తిప్పుకొని, "వారంలో పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎంత సంతోషం ఉంటుందో తెలీదు. కానీ తన వాళ్ళని వదిలి వెళ్ళాలి అనే బెంగ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది శశి" అన్నాడు చైతు. అతడి వైపే చూపు నిలిపింది శశి. "అను ప్రేమించిన వాడినే చేసుకుంటుంది కదా, తనకి ఎలాంటి బాధ, బెంగ ఉండదేమో అనుకున్నాను నేను. కానీ పెళ్ళికి రోజులు దగ్గర పడే కొద్దీ అటు ప్రేమించిన వాడు తన సొంతం అయిపోతున్నాడు అనే సంతోషం కంటే, తన సొంత వాళ్ళని పండగలకో, ఫంక్షన్లకో, వెకేషన్లకో మాత్రమే చూసుకుని అంత దూరం అయిపోతున్నాను అనే బాధ ఎక్కువైంది తనలో. ఇలా నలిగిపోతున్న అమ్మాయి పెళ్ళయ్యాక అమ్మని, నాన్నని వదిలి సంతోషంగా ఉంటుందా అనుకునేవాడిని. కానీ పెళ్ళయ్యాక పండక్కి రమ్మని అమ్మ ఫోన్ చేసినా, వారం రోజులు ఉండి వెళ్ళు అను అని నాన్న అడిగినా, మా ఆయన్నడిగి చెప్తానమ్మా, వారం రోజులు నేను లేకపోతే ఆయన ఇబ్బంది పడతారు నాన్న అనే అంతలా మారిపోయింది శశి, నా చెల్లి అంటూ ఆపాడు చైతు. చైతు చెప్పే మాటలు శ్రద్ధగా వింటున్న శశి చైతు మాట్లాడటం ఆపగానే అతడి వంక చూసింది. ఇంకా ఏమి చెప్తాడా అని. "పెళ్ళైతే నీ వాళ్ళకి నువ్వు దూరం అవ్వవు శశి. కొత్తగా ఏర్పడిన నీ కుటుంబానికి నువ్వు దగ్గరైపోతావు. ఎంతలా అంటే నువ్వు ఒక పూట లేకపోతే వాళ్ళెక్కడ ఇబ్బంది పడతారో అనేంతలా. అలా అని నీ వాళ్ళు నీకు దూరం అవ్వరు. నువ్వొచ్చి వాళ్ళతో గడిపి వెళ్ళిన వారం 10 రోజుల జ్ఞాపకాలతో వాళ్ళు నెలలు గడిపేస్తారు.
నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉంటే నీకంటే ఎక్కువ ఆనందిస్తారు వాళ్ళు అని చెప్పి శశిని దగ్గరికి తీసుకుని తన కళ్ళలోకి చూస్తూ, అయినా నువ్వు పెళ్లి చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నావని ఇలా బెంగ పెట్టుకోవటానికి? నీకిక్కడికి రావాలనిపించినప్పుడు వచ్చేయి. అయినా నచ్చినప్పుడు వెళ్ళటానికి వీడు ఒప్పుకుంటాడా అనే డౌట్ నీకు అవసరం లేదు. ఎందుకంటే అంటూ ఒక్క క్షణం ఆగి శశి వైపు చూశాడు. చైతు మాటల్లో లీనమై అతడు మాట ఆపగానే హా ఎందుకు అని అడిగింది శశి. ఎందుకంటే నా శశి ఆడపిల్ల కాదు, ఆడపులి. వద్దు అంటే మీద పడి కరచేసే రాక్షసి అన్నాడు అల్లరిగా నవ్వుతూ. ఆ మాటకి చీరు కోపంగా చైతు వైపు చూసి అల్లరిగా నవ్వుతున్న అతడిని చూసి నిన్ను అంటూ 2 చేతులతో గుండెల మీద కొట్టడంతో శశి 2 చేతులు పట్టుకొని ఆపి ఇందుకే అన్నాను రాక్షసి అని అన్నాడు చైతు పైకి నవ్వేస్తూ. దాంతో కొట్టడం ఆపేసి చైతు గుండెల్లో ఒదిగిపోయింది. శశి కూడా నవ్వుతూ ఇప్పటి వరకున్న దిగులు శశి ముఖంలో ఇప్పుడు లేకపోవటంతో ప్రశాంతంగా కూర్చున్నాడు చైతు. తన మనసుని చదివేసి అందులో ఉన్న బాధ, భయం ఏదైనా ఇట్టే పసిగట్టి దూరం చేయగలిగిన చైతుని చూసి గర్వంగా నవ్వుకొని అతడి చేతిని తన 2 చేతులతో చుట్టేసి పట్టుకొని చీకటి పడుతుంది వెళ్దామా అని అడిగింది శశి. పర్వాలేదు శశి, నీకు ఉండాలనిపిస్తే ఇంకాసేపు కూర్చో అన్నాడు చైతు. అవసరం లేదు, నాకెప్పుడు రావాలి అనిపించినా వస్తాను, ఎవరాపుతారు నన్ను అంటూ నవ్వేసింది శశి తన కనుబొమ్మలెగరేసి. అంతే అంతే అంటూ నవ్వి శశి తలకి తన తలతో చిన్నగా ఢీ కొట్టాడు చైతు. ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరి రాత్రి వరకు ఇంటికి చేరుకున్నారు. శశిని డ్రాప్ చేసి ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి శశి, బయటికి వెళ్తే మన కార్లో డ్రైవర్తో వెళ్ళు, ఒకదానివే వెళ్ళకు అని చెప్పాడు చైతు. కార్ దిగి చేతన్ చెప్పిన మాటలు విని లోపల మురిసిపోతూ డ్రైవింగ్ సీట్ వైపు వెళ్ళి విండో నుండి తల లోపలికి పెట్టి అతడి బుగ్గ మీద ముద్దు పెట్టి చేతన్ రియాక్ట్ అయ్యేలోపు తల బయటికి తీసేసింది శశి. ఏయ్, ఇది చీటింగ్ శశి, అసలు ముద్దు పెట్టినట్టు కూడా లేదు, అయినా చిన్నపిల్లలకి పెట్టినట్టు ఏంటిది అంటూ శశి ముద్దు పెట్టిన బుగ్గ మీద తడుముతూ అలిగినట్టు అడిగాడు చైతు. హాహా అంటూ నవ్వి, ఇందాక ఇంటి దగ్గర నువ్వే కదా నీ ముద్దు నీకు తిరిగి ఇచ్చేయని అడిగావు, అందుకే ఇచ్చేసా, తీసుకో అంటూ కోపం నటిస్తున్న చేతన్ వైపు చూసి, మరి నువ్వు కూడా చిన్నపిల్లలకి చెప్పినట్టు ఆ జాగ్రత్తలు చెప్పటం లేదా అని అడిగింది. ఆహా అంటూ కార్ తీయబోయాడు చేతు. అంతే, ఒక గంటలో ఇంట్లోకి పరిగెత్తింది శశి. గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూసి చైతుకి నవ్వుతూ బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. శశి వెళ్ళటంతో చైతు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ సెక్యూరిటీ వాళ్ళకి గట్టిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్ళాడు. ముందు రోజు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. కానీ ఇప్పుడు అన్ని పనులకి పని వాళ్ళు ఉండటంతో అమ్మయ్య, ఇంట్లో మనుషులున్నారు అనే ఫీలింగ్ కలిగింది శశికి. ఇల్లంతా కలియ చూస్తున్న శశిని చూసి చిన్నమ్మగారు అని పిలిచింది వంట మనిషి సుబ్బమ్మ. నువ్వేంటి సుబ్బమ్మ ఇక్కడున్నావు, ఆ ఇంట్లో ఉంటావు కదా అని అడిగింది శశి. ఇక్కడ అందరూ కొత్త వాళ్ళుంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది కదమ్మా, అందుకే అమ్మగారు నన్ను ఇక్కడ ఉండమన్నారు. మళ్ళీ మీ పెళ్ళయ్యాక మీతో పాటు ఆ ఇంటికి వచ్చేస్తానమ్మా అంటూ సరదాగా మాట్లాడింది సుబ్బమ్మ. అది సరే, నాన్న వాళ్ళెక్కడా అని అడిగింది శశి. అయ్యగారు వాళ్ళు ఇంతకు మునిపే వచ్చారు కదమ్మా, పైన గదిలో వాళ్ళ సామాన్లు సర్దించాను, ఇద్దరికి కాఫీ ఇచ్చొచ్చాను, పైనే ఉన్నారమ్మా, మీరు కూడా కాస్త కుదుటపడి రండి, ఈలోపు వంట పూర్తి చేస్తానమ్మా అని చెప్పి. మీ గది పైన ఫ్లోర్లో ఆ లాస్ట్ గది అమ్మగారు, ఎప్పుడైనా చిన్నబ్బాయి గారు వస్తే ఆ గదిలోనే ఉంటారు, ఆయనే ఆ గది మీకోసం సిద్ధం చేయమని చెప్పారు, వెళ్ళండమ్మా, నేను వంట అయినాక పిలుస్తాను అని చెప్పింది సుబ్బమ్మ. సరే అని ఆవిడకి నవ్వుతూ చెప్పి పైకి వెళ్ళింది శశి. ఆ తర్వాత కట్ చేస్తే అందంగా అలంకరించిన గదిలో అటూ ఇటూ తిరుగుతూ సిరి కోసం ఎదురు చూస్తున్నాడు ఉదయ్. ఎంతకీ ఆమె జాడ లేకపోవడంతో కిటికీ దగ్గర నించొని బయటికి చూస్తూ మధ్య మధ్యలో పలకరించి వెళ్తున్న చల్లటి గాలి గిలిగింతలు పెడుతూ ఎప్పుడూ లేని కొత్త కోరికలని రాజేస్తుంటే సిరి ఇంకా రావటం లేదేంటి అని చిరు అసహనం అతడి ఓపికని పరీక్షిస్తుంది. ఇంతలో గది బయట అలికిడి అతడి గుండె వేగాన్ని పరుగులు పెట్టించింది. తన లోపల పదుల సంఖ్యలో సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టు ఏదో తీయటి అలజడి. కానీ ఇప్పటి వరకు పెరిగిన అసహనం ఇప్పుడు అలకగా మారి వెనక్కి తిరిగి చూడనివ్వటం లేదు అతడిని. దూరంగా మొదలై దగ్గరగా వినిపించిన పట్టీల శబ్దం ఇప్పుడు ఆగిపోయింది.
మేం గదిలోకొచ్చాము అని చిరు సంకేతం ఇవ్వకుండానే ఇస్తూ. ఆయన ఏమాత్రం తగ్గకుండా కిటికీలో నుండి బయటికి చూస్తూ తనలో క్షణక్షణం పెరుగుతున్న భావాలని అదుపు చేసుకునే ప్రయత్నం చేస్తూ బింకంగా అలాగే నించున్నాడు ఉదయ్. తను లోపలికొచ్చినా ఇంకా తన వైపు చూడటం లేదేంటి? అంతలా ఏం ఆలోచిస్తున్నాడు? ఆలోచన? లేక నా ఆలస్యానికి అలకా? అనే సందేహం రాగానే గది తలుపులు మూసేసి గడియ పెట్టి సిగ్గు వల్ల అడుగులు ముందుకు పడనంటున్నా అడుగులో అడుగు వేస్తూ ఉదయ్‌ని చేరుకుంది. ఆమె పరిమళం అతడిని తాకి కొంగొత్త ఆశలు రేపుతుంటే మెల్లిగా వెనక్కి తిరిగాడు ఉదయ్. పట్టు పంచ, పట్టు లాల్చీలో ఉన్న అతడిని కళ్ళారా చూడాలని మనసు లాగేస్తున్నా బిడియం ఆమె కనుపాపలపై బరువు పెంచింది. గంధం పూసినట్టున్న ఆమె మేనిఛాయకి తెలుపు చీర ఇంకా వన్నె తెచ్చేసరికి అతడి చూపు ఆమె పైనుండి తిప్పుకోలేక అలాగే చూస్తూ నించున్నాడు ఉదయ్. చేతిలో ఉన్న వెండి పాల గ్లాసుని అతడు ముందుకి చాపింది సిరి. ఆ చేతి గాజులు చేసిన సవ్వడికి తేరుకొని ఆమె చేతిలో ఉన్న గ్లాస్ అందుకొని పక్కనే ఉన్న స్టూల్ మీద పెట్టాడు ఉదయ్. చేతులకి చెమటలు పట్టేస్తుంటే నేల చూపులో చూస్తూ నించుంది సిరి. ఆమె తలలో తురిమిన మల్లెలు తమ మత్తులో ముంచే ప్రయత్నం శాయశక్తులా చేస్తున్నాయి. మెల్లిగా ఆమె చుబుకం పట్టుకొని ఆమె తలని పైకెత్తాడు ఉదయ్. బిడియంతో వాలిపోయిన కనురెప్పలు అతడితో చూపు కలవనివ్వటం లేదు. సిరి అనే అతడి పిలుపుకి మృదువుగా కళ్ళు విప్పి అతన్ని చూసింది సిరి. నవ్వుతున్న అతడి కళ్ళని చూసి మళ్ళీ చూపు తిప్పేసింది. దోసిళ్లతో ఆమె బుగ్గలని పట్టుకుని ముందుకు వంగి ఆమె నుదుటి మీద తొలి రేయి, తొలి తీపి ముద్దు పెట్టాడు ఉదయ్. ఆ ముద్దుకి ఆమెలోని నరాలు నాట్యం చేస్తుండగా ఇప్పటి వరకు ఎందుకా అలక అని అడిగింది. మరి ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా నీకోసం అని అలిగిన చిన్న పిల్లాడిలా అడిగాడు ఉదయ్. అయితే అలుగుతావా? ఆయన ముహూర్తానికి ఇంకా టైం ఉంది అని ఆపేస్తే ఎలా రావటం అని చెప్పి ఆపై మాటలు రాక ఆగిపోయింది. ఆమె మాటలతో అసలు కారణం అర్థమై చిన్నగా నవ్వుకొని మరొకసారి ఆమె నుదుటను చుంబించి ఆమెని గుండెలకి హత్తుకొని థ్యాంక్స్ సిరి అని చెప్పాడు ఉదయ్. అతడి చుట్టూ చేతులు వేసి గుండెల మీద తలవాల్చి మా నాన్నకి ముందే చెప్పావా పెళ్లి గురించి అని అడిగింది. మీ నాన్నగారికి ముందు రోజు రాత్రి చెప్పాను. ఆయన్ని ఒప్పించి ఉదయం నిన్ను అడిగాను అని చెప్పాడు ఉదయ్ సిరిని ఇంకా దగ్గరగా హత్తుకుంటూ. మరి అని ఇంకేదో అడగబోతున్నా ఆమె పెదాలపై వేలుంచి ఆమె మాట్లాడటం ఆపగానే ఆమె కళ్ళలోకి చూస్తూ అస్సలే లేటుగా వచ్చావు. ఇప్పుడు మాటలతో గడిపే సమయమా అని కొంటెగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. అతడి చూపుకి బుగ్గలు, ముక్కు, గడ్డం ఎర్రగా అయిపోవటంతో ఆమె బుగ్గలని మృదువుగా పట్టుకుని మరొకసారి ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె ఇష్టాన్ని తెలుసుకోవటానికి. బిడియంగా వాలిపోయిన ఆమె కళ్ళు, బుగ్గల మీద ఎరుపు వర్ణం, చిన్న చిరునవ్వు ఆమె ఆమోదాన్ని తెలపటంతో ముందుకు వంగి అదురుతున్న ఆమె అధరాలకు చక్కెర ముద్దులోని మాధుర్యాన్ని పంచాడు. అతడి చేతులు తన ఒంటి మీద నాట్యం చేస్తున్నట్టు కదులుతుంటే అరవటానికి వీలు లేకుండా చేశాడు ఉదయ్. మెల్లిగా ఆమెని వీడి 2 చేతుల్లోకి ఆమెనెత్తుకోబోతుంటే అతడిని వారించి పక్కన పెట్టిన పాల గ్లాస్ మళ్ళీ అందించింది. మొదట ఆమెతో పాలు పంచుకొని ఆపై ఆమెనెత్తుకొని మంచం వైపుగా అడుగులు వేశాడు. పెళ్లితో భార్యాభర్తలైన వాళ్ళు తొలి సంగమంతో ఆలు మొగలుగా మారటానికి. ఎప్పుడో ప్రేమతో ముడిపడిన మనసులు, 2 రోజుల క్రితం పెళ్లితో ముడివేసుకున్న జీవితాలు, ఇరు తనువులు ఒకే ప్రాణంగా కలిసిపోయిన క్షణంలో వారి ఏకాంతానికి భంగం కలగకుండా హాయిగా వీచించే చల్లటి గాలి మబ్బుల మాటికి వెళ్ళిపోయాడు. పౌర్ణమి వెన్నెల ప్రసరించడానికి అప్పుడప్పుడే సిద్ధపడుతున్న చంద్రుడు. ఆ తర్వాత కట్ చేస్తే ఏమైంది బేబీ అలా కంగారుగా ఉన్నావు అని అడుగుతున్న తండ్రి వైపు అసహనంగా చూసింది హారిక. ఆమె ఎందుకంత డిస్టర్బ్గా ఉందో అర్థం కాక పక్కన కూర్చుని ఏమైంది బేబీ అని ప్రేమగా అడిగాడు విజయేంద్ర. చేతిలో ఉన్న ఫోన్ వైపు కోపంగా చూసి దాని పక్కనే ఉన్న సోఫాలోకి విసిరికొట్టి ఈ సంపత్ ఏమయ్యాడో తెలియటం లేదు డాడ్. ఎంగేజ్మెంట్ రోజు నేను చెప్తున్నా వినకుండా ఆ శశిరేఖని ఏదో చేస్తాను అని కూశాడు. అదే ఆఖరు, మళ్ళీ ఇప్పటికీ అడ్రస్ లేడు అని మనసులోని చిరాకు మాటల్లో పలికిస్తూ చెప్పింది హారిక. వాడెలా పోతే మనకేంటి బేబీ, ఆయన వాడి కోసం నువ్వు ఆలోచించడం ఏంటి నాన్సెన్స్ కాకపోతే అని అన్నాడు విజయేంద్ర. అలా అంటావేంటి డాడ్, ఒక ఇంట్లోకి వెళ్ళిన 2 దొంగలలో ఒక్కడే బయటకు వచ్చి రెండో వాడు రాకపోగా
వాడున్నాడా లేడా అని అసలు ఏమయ్యాడో తెలియకుండా ఉంటే, ఆ బయటకు వచ్చిన వాడు మాత్రం ఏం ప్రశాంతంగా ఉంటాడు డాడ్. ఆ రెండో వాడు ఏం చెప్పి చేస్తాడో, వీడిని ఎక్కడ ఇరికిస్తాడో అనే భయం చాలా భయంకరంగా ఉంటుంది డాడ్ అని చెప్పి 2 చేతులతో తల నొక్కుకుంది హారిక. ఆ మాటలతో ఆలోచనలో పడ్డాడు విజయేంద్ర. అంటే వాడు వాళ్ళకి దొరికిపోయి ఉంటాడా అని అడిగాడు కాస్త కంగారుగా. ఏమో డాడ్, నాకు అదే అనుమానంగా ఉంది. ఇక్కడ చూస్తే వీళ్ళు చాలా ప్రశాంతంగా పెళ్లి పనులు మొదలుపెట్టారు. అక్కడేమో వాడు ఏమయ్యాడో అర్థం కావటం లేదు. వాడు కానీ చైతూకి దొరికి మన పేర్లు బయటపడితే అంటూ మాట ఆపేసింది హారిక. ఆనంద్ సింగరాజు మనల్ని బ్రతకనివ్వడు బేబీ అని మాటని పూర్తి చేశాడు విజయేంద్ర. ఆ మాటకి హారిక విజయేంద్ర వైపు సూటిగా చూసింది. నిజం బేబీ, ఆ ఆనంద్ సింగరాజు బిజినెస్లో రారాజు, వర్కర్స్ పాలిట దేవుడు. కానీ తన ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఎముడైపోతాడు అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు విజయేంద్ర. నువ్విక్కడ చైతుని మర్చిపోతున్నావు డాడ్. సంపత్ మన పేర్లు చెప్పిన నెక్స్ట్ మినిట్ వీడు మనల్ని చావంచులో నించోబెడతాడు అని చెప్పింది హారిక. మరి ఇప్పుడు ఏం చేద్దాం బేబీ అని అడిగారు విజయేంద్ర. ఇంకా చేతన్ మన వరకు రాలేదు అంటే ప్రస్తుతానికి మనం సేఫ్ డాడ్. ఒకవేళ మన మీదకి వస్తే ఏం చేయాలో ఆలోచించుకొని ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పింది హారిక. అప్పుడే వాళ్ళ గేట్ దాటుకొని వచ్చింది చేతన్ కార్. ఎవరొచ్చారో తెలియకపోయినా కార్ సౌండ్ విని ఎవరు వచ్చినట్టున్నారు అని ఇద్దరు బాల్కనీ నుండి బయటికి చూశారు. కార్ ఇంటి ముందు ఆపి చేతన్ దిగటం చూసి ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు గుటకలు మింగుతూ. వీడేంటి బేబీ ఇక్కడ అని అడిగాడు విజయేంద్ర. ఆయన హారిక ఏమీ మాట్లాడకుండా కిందికి చూస్తూ ఉండటంతో ఆయన కూడా అటువైపే చూస్తూ ఉండిపోయాడు. చేతన్ కార్ దిగి మరోవైపు వచ్చి డోర్ తీశాడు. ఎవరొచ్చారు అని ఇద్దరు దీర్ఘంగా చూస్తూ ఉండగానే మహాలక్ష్మిలా కలకలలాడుతూ చేతిలో ఏవో పట్టుకుని కార్ దిగింది వసుంధర. ఆమెను చూడగానే ఇద్దరి గుండె మళ్ళీ మామూలుగా కొట్టుకుంది. వాళ్ళు లోపలికి రావటం చూసి వీళ్ళు కూడా బాల్కనీ నుండి లోపలికి వెళ్ళారు. కానీ కిందికి వెళ్ళటానికి ఎందుకో అడ్డొచ్చి అక్కడి రూమ్లో ఆగిపోయారు. గుమ్మం బయట నించుని కాలింగ్ బెల్ నొక్కింది వసుంధర. ఆ సౌండ్కి బయటకు వచ్చారు వసుంధర వాళ్ళ అమ్మగారు శారద, అలాగే హారిక వాళ్ళ అమ్మ మీనా. గుమ్మం దగ్గర ఆగిపోయిన వసుంధర గారిని చూసి సంతోషంగా ఎదురెళ్ళి, అదేంటి వసు, అక్కడే ఆగిపోయావు, రా లోపలికి రా అని పిలిచింది వీణ. కూతుర్ని ఇన్నేళ్ల తర్వాత చూడటంతో శారద గొంతు పెకలటం లేదు. కళ్ళు మాత్రం వర్షిస్తూ ఉన్నాయి ప్రేమగా. వసుంధర చైతు వైపు చూసి పదనాన్న అని చెప్పి చైతుతో కలిసి ఇంట్లోకి వెళ్ళింది. ఎప్పుడో చైతు పుట్టిన కొద్ది రోజులకు పచ్చి బాలింతగా ఆ ఇంటి గడప దాటి వెళ్ళి మళ్ళీ ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడని కూతురు ఇన్నేళ్లకి మళ్ళీ అదే కొడుకుతో ఆ ఇంటికి రావటం చూసి, దేవుడా ఇదేనా నీ లీలా, నా కూతురు మళ్ళీ నాతో మాట్లాడకుండానే ఈ జీవితం ముగిసిపోతుందేమో అనుకున్నాను. ఇన్నేళ్లకి నన్ను అనుగ్రహించావా స్వామి అని మనసులో అనుకున్నారు శారద. ఎలా ఉన్నావు వదినా అని ఎదురొచ్చిన వీణుని పలకరించింది వసుంధర. నేను బాగున్నాను వసు, నువ్వెలా ఉన్నావు, ఎన్నాళ్ళయింది ఇంటికొచ్చి, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ అరరే నించోబెట్టే మాట్లాడుతున్నాను అని తన తల మీద తనే కొట్టుకొని కూర్చో వసు అని ఆవిడ్ని కూర్చోబెట్టింది. వసుంధర శారద వైపు చూసి అమ్మా అని పిలవటంతో ఆవిడ బోరున ఏడ్చేసి వసు అంటూ వసుంధరని హత్తుకుంది. ఎన్నేళ్ళయింది తల్లి నీ నోటి నుండి అమ్మ అని పిలుపు విని, ఈ అమ్మని మర్చిపోయావా, ఈ ఇంటికి దారి మళ్ళీ ఎన్నేళ్ళకు దొరికిందా అంటూ బోరున ఏడుస్తున్న ఆవిడ్ని ఊరుకోబెట్టి ఆ మాట ఈ మాట మాట్లాడింది. పిన్ని వాళ్ళు ఎలా ఉన్నారు వసు అని అడిగిన వీణ ప్రశ్నకి ఆవిడ వైపు చూస్తూ, అందరూ బాగున్నారు వదినా, నీకు తెలుసు కదా వచ్చే వారం చైతు పెళ్ళి, ఎంగేజ్మెంట్ అప్పుడే ఇంటికి వచ్చి పిలిచేదాన్ని కానీ రావటం కుదరలేదు. అందుకే అప్పుడు ఫోన్ చేసి చెప్పాను. అందుకే ఇప్పుడు ముందుగానే వచ్చాను అని చెప్పింది వసుంధర. అవును వసు, అప్పుడు నేను మీ అన్నగారు తీర్థయాత్రలకని వెళ్ళి మనవడి నిశ్చితార్థం అని తెలిసి రావటానికి ఎంత ప్రయత్నించినా ఆ రోజుకి చేరుకోలేకపోయామని మాట మధ్యలో కల్పించుకొని ఆవిడ ఎందుకు రాలేకపోయిందో బాధగా చెప్తూ కళ్ళు ఒత్తుకున్నారు శారద. పర్వాలేదమ్మమ్మా, ఇప్పుడు నీ మనవడి పెళ్లి పనులు అన్నీ నువ్వే చేతువు అన్నాడు చేతు. వసు పక్కనున్న చేతుని దగ్గరికి తీసుకొని ముఖం తడిమి చూసి, నా బంగారు కొండ, నా ముద్దుల మూట అని మనవడిని ముద్దు చేసి, మిమ్మల్ని తనవి తీరా ఎత్తుకొని ఆడించే అదృష్టం లేకుండా పోయింది అని బాధపడ్డారు. చైతు కూడా ఆవిడ్ని హత్తుకొని ఆవిడ పక్కన కూర్చున్నాడు.
ఇంతలో వీణ జ్యూస్ తీసుకొని రావటంతో ఇద్దరు జ్యూస్ తీసుకున్నారు. అన్నయ్య లేడా వదినా అని అడిగింది వసుంధర. ఉన్నారు వసు, ఇప్పుడే పిలుచుకొని వస్తాను అంటూ పైకి వెళ్ళింది వీణ. కాసేపటికి విజయేంద్ర కిందికి రావటంతో ఎలా ఉన్నావు అన్నయ్య అని అడిగింది వసు. ఎంత దుర్మార్గుడైనా తోడబుట్టిన వాడి మీద ప్రేమ చావక. హా, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తారనుకున్నాను అన్నాడాయన. ఆ మాటకి మనసు చివుక్కుమన్నా మౌనంగా ఉండిపోయింది వసు. ఆవిడ భుజం చుట్టూ చేయి వేసి చిన్నగా తట్టాడు చేతు. దాంతో సర్దుకొని కూర్చున్నదల్లా లేచి వీనికి బొట్టు పెట్టి ఆవిడతో తెచ్చిన పెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చింది. ఆవిడ కూడా తిరిగి బొట్టు పెట్టి తప్పకుండా వస్తాం. మీ అన్నయ్య అలా అన్నందుకు ఏమీ అనుకోకు వసు. ఆయన గురించి నీకు తెలీందా? పైకి అలా మాట్లాడతారు అంతే అని సర్ది చెప్పింది వీణ. చిన్నగా నవ్వేసి ఊరుకుంది వసుంధర. సరే అమ్మా, వస్తాను. నీ మనవడి పెళ్ళికి నిన్ను ప్రత్యేకంగా పిలవాలా అమ్మా అని శారద గారికి చెప్పి వెళ్ళొస్తానన్నయ్య. పెళ్ళికి తప్పకుండా వస్తావు కదా అని అడిగింది వసుంధర. ఫోన్ చేస్తేనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఇంటికొచ్చి పిలిస్తే ఎందుకు రాడు వసు? ఖచ్చితంగా వస్తామని చెప్పింది వీణ. ఎంతసేపటికి విజయేంద్ర మౌనంగా ఉండటంతో సరే వదిన, వెళ్ళొస్తాను అని ఆవిడకి చెప్పి నాన్నగారిని అడిగానని చెప్పమ్మా. నేను ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పు అని శారదకి చెప్పింది. వసు, భోజనం చేసి వెళ్ళమ్మా అని అడిగింది శారద. వద్దమ్మా, వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది వసుంధర. తన వెనకే వెళ్లారు శారద వీణ. వాళ్ళు బయటికి వెళ్లే వరకు ఆగి విజయేంద్ర వైపు సూటిగా చూసి, ఎప్పుడో తెగిపోయే నీ ఆయుష్ రేఖకి అడ్డుగా నిలబడిందే మా అమ్మ. అది గుర్తు పెట్టుకొని మాటలు మర్యాదగా రానివ్వు. దారిన పోయేవాడి పక్కన చేరి ఏదో చెయ్యాలి అని చూస్తే వాడి దరిద్రం కూడా నీ తలకే అంటుకుంటుంది. నేను చెప్పింది అర్థమైంది కదా అని గంభీరంగా అడిగాడు చేతు. ఆ మాటలకి ఎలా స్పందించాలో అర్థం కాక చేతులు పిసుక్కుంటూ కూర్చున్నాడు విజయేంద్ర. నించున్న చోటు నుండే చుట్టూ చూసి, నీకంటే రెండాకులు ఎక్కువే చదివినట్టుంది నీ కూతురు. పెళ్ళికొచ్చామా, అక్షింతలు వేశామా, వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉండాలి. ఇప్పటి వరకు ఎన్ని పిచ్చి వేషాలు వేసినా మా అమ్మ ముఖం చూసి మిమ్మల్ని వదిలేస్తూ వచ్చాను. అలా అని ఇంకొకసారి శశి గురించి ఆలోచించినా మీ అడ్రస్లు కూడా గల్లంతైపోతాయి, జాగ్రత్త అని తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు చేతు. చేతు మాటల్లోని తీవ్రతకి జడిసి చెమటలు పట్టేశాడు విజయేంద్ర. అంటే చైతు సంపద గురించి మాట్లాడుతున్నాడా అనే ఆలోచన అతన్ని ఇంకా భయపెట్టింది. అసలు సంపద ఏమైనట్టు అని ఆలోచిస్తున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, సంపత్ ఏమయ్యాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు, వాళ్ళ బాబు బర్త్డేకి విష్ చేయండి అని. పేరు నాగమునీష్. అలాగే జ్యోతి గారు కామెంట్ చేశారు, తన బర్త్డేకి విషెస్ తెలియచేయండి అని. అలాగే పద్మ పగడాల గారు కామెంట్ చేశారు, వాళ్ళ చెల్లెలి కొడుకు బర్త్డేకి విషెస్ తెలియచేయండి అని. పేరు భరత్ తేజ్. సో మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. నాగమునేష్, హ్యాపీ బర్త్డే నాన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ దేవుడి ఆశీస్సులు నీకెల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే జ్యోతి గారు, హ్యాపీ బర్త్డే అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అండ్ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న భరత్ తేజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే నాన్న. ఆ దేవుడి ఆశీస్సులు నీకెల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే దుర్గా గారు కామెంట్ చేశారు, వాళ్ళ మదర్కి బర్త్డే విషెస్ తెలియచేయండి అని. పేరు మెన్షన్ చేయలేదు. సో దుర్గా వాళ్ళ అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు ఆ దేవుడు మంచి ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి ఈ స్టోరీ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.